హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏం చూపిస్తుందో అనుకుంటున్నారా? నేను చేసే పనినే మీకు చూపిస్తున్నా. అవును, నేను ఇంట్లో పనులు చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ బీడీలు కూడా వేస్తాను. బీడీలు అంటే కొందరికి ఆఫ్రాలు అనుకుంటారు, కానీ అది ఎంతో మందికి జీవనోపాధి కూడా. సరే, ఇప్పుడు నేను బీడీలు ఎలా చేయాలి, ఎంత చేస్తే ఎంత డబ్బు వస్తుంది అన్నది కూడా చెప్తా. కానీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం బీడీలు చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ ఏంటిదో చూద్దాం. ఇది బీడి ఆకు, ఇది తంబాకు, ఇది దారం. చూస్తే చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ చేస్తేనే తెలుస్తుంది ఎంత కష్టం అనేది. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక 2-3 గంటల ముందు ఆకు నానబెట్టుకోవాలి. కంపెనీ వాడు పొడి ఆకు ఇస్తారు. ఆకు తడిగా ఉంటే మెత్తగా అవుతుంది. అప్పుడు మెత్తగా అయితే బీడీలు మంచిగా వేస్తుంది. అలా ఆకు తడిపిన తర్వాత వీడియోలో చూపెట్టినట్టు కట్ చేసుకోవాలి. దీనిని పత్ర అంటారు. ఆకు మీద పత్ర పెట్టి కట్ చేస్తే కరెక్ట్ షేప్ వస్తుంది. ఇలా మొత్తం ఆకుని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆకుని కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆకు సాఫ్ట్గా ఉండాలి కదా. ఆకు సాఫ్ట్గా ఉంటేనే బెడిలు బాగా వస్తాయి. ఆకు ఎండిపోయినా చినిగిపోతుంది. ఇప్పుడు ఒకవైపు తంబాకు వేసుకోవాలి, ఇంకోవైపు ఆకు పెట్టుకొని నేను వీడియోలో చూపెట్టినట్టు ఒక్కొక్క ఆకు తీసుకుంటూ తంబాకు వేసుకొని బీడీలు రోల్ చేయాలి. తంబాకు ఎక్కువైనా తక్కువైనా చినిగిపోతుంది. ఇలా బీడీని తయారు చేసిన తర్వాత టైట్గా దారం చుట్టుకోవాలి. అలా దారం తెగిపోయేలా కాదు, జాగ్రత్తగా కట్టాలి. నేను ఎంత చెప్పినా బీడీలు చేయడం అనేది చూసేంత ఈజీ కాదు. చాలా ప్రాక్టీస్ ఉంటేనే బాగా వస్తాయి. కానీ చాలా మందికి అరే బీడీలు చేస్తారా, ఈజీ కదా అనుకో. నేను దేశాయి కంపెనీ బీడీలు చేస్తా. బీడీలలో కూడా చాలా రకాల కంపెనీ బీడీలు ఉంటాయి. ఇంతకు నేను చెప్పడం మర్చిపోయినా, 1000 బీడీలు చేస్తే 250 రూపాయలు వస్తాయి మనకు. ఇప్పుడు 1000 బీడీలకు 250 రూపాయలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆకు సరిగ్గా కట్ చేయాలి, తంబాకు సరిగ్గా పెట్టాలి, దారం టైట్గా కట్టాలి. ఇవన్నీ సరిగ్గా చేస్తే ఫైనల్గా బీడీ వస్తాయి. ఆ బీడీలన్నిటిని ఒక దగ్గర కట్టి 25 బీడీలను ఒక కట్ట రూపంలో కట్టి ఆ కట్టలు ఇస్తే మనకు అతనికి డబ్బులు ఇస్తారు. ఓకే, మరి ఇదే నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సరే, మరి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.